నమస్తే, నేను డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఆలోపేషియా ఏరియాటా గురించి తెలుసుకుందాం. ఆలోపేషియా ఏరియాటా అనేది మనకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కనిపించవచ్చు. సో ఇక్కడ ఏమవుతాయి అంటే చిన్న చిన్న ప్యాచెస్ మన తలపైన, స్కాల్ప్లో, మళ్ళీ దాడి, మీసలో, ఛాతి పైన ఎక్కడైనా మనకు ఎక్కడ ఎంటికలు ఉంటాయో ఈ పార్ట్స్లా కనిపిస్తుంది. ఈ కండిషన్ని మనము ఆలోపేషియా ఏరియాటా అని చెప్తాము. బేసికలీ ఇదొకటి మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ ఏముంటాయి, మన హెయిర్ ఫాలికల్స్ పైన దాడి చేసి ఆ ఏరియాలో మాత్రం చిన్నగా ఎంటికలు రాకుండా ఒక ₹1 కాయిన్ షేప్ ప్యాచ్ లా కనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్ని మనము ఆలోపేషియా ఏరియాటా అని చెప్తాము. ఇక్కడ మనకు ఒక్కొక్కరు ఎక్కడైతే షేవింగ్ షాప్, కటింగ్ షాప్కి వెళ్తారు, అక్కడ ఒకరికి యూజ్ చేసినది స్టెరిలైజేషన్ చేయకుండా ఇంకొకరు యూజ్ చేశారన్న మనకు ఈ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకు కాజెస్ ఆఫ్ ఆలోపేషియా ఏరియాటా. సిమ్టమ్స్ వచ్చేసి మనకు తెలిసిపోతుంది. ఒకటి లేదంటే 2 ప్యాచెస్లో దాడి పైన కానీ, మన తల ఎంటకళ్ళల్లో, మీసలో ఇట్లా ప్యాచెస్ ₹1 సైజులా చిన్న కనిపిస్తుంది అని చాలామంది చెప్తారు. దీంట్లో మనకు టైప్స్ ఉంటుంది. ఒకటి ఆలోపేషియా ఏరియాటా డిఫ్యూజా అనేసి, అంటే మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ మనకు తలపైన, స్కాల్ప్లో మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఆలోపేషియా టోటాలిస్. ఆలోపేషియా టోటాలిస్ అంటే తలలో మొత్తం మనకు చిన్న చిన్న ప్యాచెస్ వచ్చి ఎక్కడో అక్కడెక్కడ కొంచెం కొంచెం ఎంటకలు కనిపిస్తుంటది. ఈ కండిషన్ని మనము ఆలోపేషియా టోటాలిస్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆలోపేషియా యూనివర్సాలిస్. ఆలోపేషియా యూనివర్సాలిస్ అంటే పేషెంట్స్కి పుట్టినప్పటి నుంచి ఐబ్రోస్ కానీ అన్నీ ఎక్కడ హెయిర్స్ ఉంటాయి అవన్నీ చాలా థిన్ స్పేరింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ కండిషన్ని మనము ఆలోపేషియా యూనివర్సాలిస్ అని చెప్తాము. ఇది మనకు టైప్స్ ఆఫ్ ఆలోపేషియా. నెక్స్ట్ వచ్చేసి మనకు మెడిసిన్స్. హోమియోపతిలో మనకు ఆలోపేషియా ఏరియాటాకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ఫస్ట్ జెనెటిక్ సిమిలిమం కాన్స్టిట్యూషన్ చేసి వాళ్ళ స్పెసిఫిక్ బాడీ కండిషన్ని చూసి మెడిసిన్స్ ఇవ్వబడుతుంది. దాంతోపాటు మనకు పాస్పరస్, యాసిడ్ ఫ్లోరు, యుస్టలిగో, వింబల్డమ్ ఇలాంటి మెడిసిన్స్ని డాక్టర్ పర్యవేక్షణలో మీరు చూసి తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తాయి. దీంతో పాటు కొన్ని డయట్ కూడా మేనేజ్ చేయాలి. వీళ్ళు కొంచెం ఆకుకూరలు, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, ఫ్రూట్స్ ఇలాంటి హెల్దీ ఫ్రూట్స్ మళ్ళీ డయట్ని యాడ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని జాగ్రత్తలు, అంటే మనము హెయిర్ సలూన్స్కి వెళ్ళినప్పుడు కొత్తది ఏదైతే ఉంటుందో అది యూస్ చేయమని చెప్పడం బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.